హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పొండిమిరపకాయ తొక్కు ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మన అమ్మమ్మల కాలంలో అయినట్టయితే ఎక్కువ మోతాదులో పొండిమిరపకాయ పచ్చడి, పులిహోర, గోంగూర, పొండిమిరపకాయ, టమాటా అలా చేసుకొని నిల్వ పెట్టుకునేవాళ్ళండి. ఇప్పుడు చిన్న కుటుంబాలు అంత నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టుకోలేము, తిన్నా పడట్లేదు కదండి. ఎప్పుడన్నా తినాలనిపించి ఆర్డర్ పెట్టుకుందామంటే ఆ పచ్చడి ఎలా ఉంటుందో ఏమన్నది ఒక టెన్షను, భయము బయట ఫుడ్ తినాలంటే. అందుకని ఈ తొక్కు ఒకటి మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సిన పచ్చడి చేసుకోవచ్చండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొండిమిరపకాయలు 2 కేజీలు పొండిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి తొడియాలు తీసేసానండి. తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఈ కట్ చేసిన పీసెస్ని రోట్లో వేసుకొని దంచుకుంటున్నానండి. దంచుకునేటప్పుడు పసుపు, ఉప్పు వేసుకోవాలండి. గల్లుప్పు అయితే ఇంకా మంచిగా నీరు ఊటగా వస్తుంది, దీనికి ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న దాన్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. రోట్లో దంచుకోలేని వాళ్ళు మిక్సీలో అయినా బాగానే ఉంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ నేను బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. ఈ పచ్చడి ఎప్పుడంటే అప్పుడు మనం గోంగూర అవి చేసుకోవచ్చండి. అది ఈసారి వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.